1998 నుంచి 15 ఏళ్ల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో ఘోర పరాజయం. 2015 నుంచి ఎన్నికల్లో ఊసే లేకుండా పోయిన పార్టీ. గతంలో ఢిల్లీని 15 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. మొత్తం 70 నియోజకవర్గాల అభ్యర్థులను బరిలోకి దింపగా కేవలం 3కి మాత్రమే డిపాజిట్ దక్కింది. ఏకంగా 67 మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పార్టీ సీనియర్ షీలా దీక్షిత్ నేతృత్వంలోని 1998 నుంచి 3 టర్ములు ఢిల్లీని కాంగ్రెస్ పార్టీ పాలించింది. 2013లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయింది. కేవలం 8 సీట్లకు పరిమితమైంది. ఆ తర్వాత 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. 2020 ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఖాతా తెరవలేదు. వరుసగా 3 సార్లు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆ తర్వాత వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 0కే పరిమితమైంది. తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మరింత దీనస్థితికి చేరుకుంది. పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ నెల 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ పడగా 555 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 67 మంది ఉండటం గమనార్హం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇంత దారుణంగా ఓడిపోవటం అందరినీ షాక్ గురిచేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, జేడీయూ, ఆల్ఏపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా డిపాజిట్ దక్కించుకోవటం విశేషం. నియోజకవర్గంలో పోలైన ఓట్లతో కనీసం 6వ వంతు ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు దక్కించుకోలేకపోవటం కాంగ్రెస్ పార్టీ దీనస్థితిని వెల్లడిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.